అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి నిలిచిపోయిన అమరావతికి జీవం పోశారు. ఈరోజు మళ్ళీ బ్యాంకింగ్ కూడా అందరికీ చెప్పి డబ్బులు ఇప్పించే పరిస్థితికి వచ్చారు. రెండో పక్కన పోలవరం 12,157 కోట్లు ఇచ్చారు. ఈరోజు వారికి హామీ ఇస్తున్నాను. ఈ నరసరావుపేట మీటింగ్లో 2027 మార్చి లోపల పూర్తి చేసి మొదటి ఫేజ్ని జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. తెలుగువారి ఆత్మగౌరవంగా భావించే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం. కేంద్రంలో సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ కూడా డైవర్ట్ చేసి 90 స్కీమ్స్ని రివైవ్ చేశాం. ఈరోజు జీరామ్జీ కింద 7,700 కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితికి వచ్చింది. జల్ జీవన్ మిషన్ కింద 28,000 కోట్ల రూపాయలు తెచ్చుకోగలిగాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాం. ఇందులో 40,000 కోట్ల రూపాయలు కేంద్ర సహకారంతో రుణం తెచ్చుకుంటున్నాం. కొంత గ్రాంట్ ఇచ్చారు. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు పెట్టుబడులు వస్తాయి. ప్రపంచానికి ఒక గ్లోబల్ హబ్గా రాయలసీమ హార్టికల్చర్లో తయారవుతుంది. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే వారి మైండ్ ఎప్పుడు కూడా క్రియేటివ్గా పనిచేస్తుంది. చాలా సున్నితంగా ఆలోచిస్తారు, డీటెయిల్డ్గా ఆలోచిస్తారు. నేను పోయినప్పుడు ఒకటే చెప్పారు, మీరు హై ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి, ఇవి తగ్గించకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి 12-13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే వారి సహకారంతో 8-9%కి తెచ్చాం. దీనివల్ల సంవత్సరానికి 1,538 కోట్ల రూపాయలు ఆదా చేశాం. అది పూర్తిగా సాధ్యమైందంటే నిర్మలా సీతారామన్ గారు చూపించినటువంటి చొరవ, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం మొత్తం జియో పొలిటికల్ సిచ్యువేషన్, దీనివల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకో పక్క వాతావరణ పరిస్థితులు తారుమారైపోయినాయి. వర్షాలు పడడం లేదు. పడిన వర్షాలు కూడా పడితే కుంభవృష్టి, లేకపోతే అనావృష్టితో బాధపడుతున్నాం. ఇప్పటి వరకు ఆలమట్టి నిండలేదు. కింద నుండి నారాయణపూర్ ఉంది, జోరాలు ఉంది, తర్వాత శ్రీశైలం నాగార్జున రావాలి. ఈ సంవత్సరం ఆ ఛాయలే కనపడడం లేదు. గోదావరిలో కూడా చాలా వరకు వర్షాలు తక్కువై నీళ్లు రావడం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి సందర్భాల్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మనం అందరం కూడా చాలా వరకు సురక్షితంగా ఉన్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ఒక సమర్థవంతమైన నాయకుడు, ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మరొకసారి ఈ మీటింగ్లో మీకు విజ్ఞప్తి చేస్తున్నా.